నిశ్చయించారు. స్వామి పని అయితే ఏంటి, మందండి ఏంటి, మన ట్రస్ట్ తీసుకెళ్లి ఉపరాధిష్ట ట్రస్ట్ లో కలిపేద్దాం అనుకున్నారండి. వారి వ్యక్తిత్వాలు ఇటువంటి ఒక్కసారి ఆలోచించండి. ఇక నుండి రిమ్మలపూడి వెంకటరాయుడు మెమోరియల్ ట్రస్ట్ కార్యక్రమాలన్నీ ఉమరాలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా నిర్వహించ నిశ్చయించారు. ఈ నిర్ణయములకు స్వామి యొక్క అనుమతి ఆశిస్తులు కలవు. కనుక సభ్యులకు ముఖ్య మనవి ఏమిటంటే, ఈ నెల 3వ తేదీన తాపేశ్వరంలో జరగవలసిన ఆరాధనా సభ ఉండదు. ఆ సభ ఈ మన 1వ తారీఖు సభలో కలిసిపోయిందండి. 3వ తారీఖు మనం అవకాశం ఉన్న వాళ్ళందరూ తాపేశ్వరం సభకు వెళ్తాం. ఇక నుంచి ఆ సభ 1వ తారీఖునే, ఈ నెల 3వ తేదీన తాపేశ్వరంలో జరగవలసిన ఆరాధనా సభ ఉండదు. ఆ సభ 1వ తారీఖు సభలోనే కలిసిపోయిందండి. రాబో సంవత్సరంలో కూడా ఈ ఆరాధనా సభలు ఉండవు. తాపేశ్వరంలో సభ ఉండదండి. ఆ ఉమరాల ట్రస్ట్, ఆ తాపేశ్వరంలో వెంకటరాయుడు మెమోరియల్ ట్రస్ట్ కార్యక్రమాలన్నీ ఉమరాలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా జనవరి 1వ తారీఖున మన ఆశ్రమంలోనే జరుగుతాయండి. ఇక నుంచి తాపేశ్వరంలో జరగవలసిన ఆరాధనా సభ ఉండదు. రాబో సంవత్సరంలో కూడా ఈ ఆరాధనా సభలు ఉండవు. స్వర్గీయ రిమ్మలపూడి వెంకటరాయుడు గారి స్మృత్యర్థం ఈనాడు జరుగుతున్న ఉమరాలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ కార్యక్రమాలకు ఆర్థిక సహకారం అందించిన శ్రీ ఆర్వి రాయుడు గారికి మన ట్రస్ట్ తరఫున, నా తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ రాయుడు గారి సభ గురించి మాట్లాడే మహత్తర అవకాశం ఉమా చిరంజీవి స్వాతి